అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం. అదిగో అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం. శివకేశవులకు భేదమి లేదని చాటగా నిలిచిన దివ్యవరం. శివకేశవులకు భేదమి లేదని చాటగా నిలిచిన దివ్యవరం. అదిగో అదిగో అన్నవరం. స్కంద పురాణంలోని రేవఖండంలో శ్రీ సత్యదేవుని వైభవం వివరించబడింది. శ్రీమన్నారాయణుడు భూలోకము సస్యశ్యామలమై సర్వకాలములయందు పాడి పంటలతో పసిడి రాసులతో సుభిక్షంగా ఉండడానికి మానవులు దైవచింతనాపరులై దైవమందు భక్తి ప్రపత్తులతో కలిసి ఉండుటకు అర్చావతారమూర్తినై అవతరించు నఖిల హితముగన్ అని పలికినట్లు తెలుపబడింది. అశేష భక్తులచే ఆరాధింపబడుతున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో రత్నగిరి శిఖరంపై మహావైకుంఠ నారాయణ యంత్రముపై శ్రీమదాద్యాది మహాలక్ష్మీ సమేత హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపంగా ఆవిర్భవించియున్నారు. అన్నవరం త్రిమూర్తుల నివాసం. బంగాళాఖాతమునకు 11 మైళ్ల దూరంలో తూర్పు కనుమల వరుసలో చుట్టూ పచ్చని పొలాలు, మరొక వైపు ఆనుకుని ప్రవహించే పంపానది, ఆహ్లాదకరమైన మరియు సుందరమైన దృశ్యములతో కూడిన సముద్రమట్టానికి దాదాపు 300 అడుగుల ఎత్తులో ఉన్న రత్నగిరి కొండపై స్వామివారు స్వయంభువుగా వెలసియున్నారు. తొలుతగా రత్నగిరి కొండపై శ్రీ స్వామివారి విగ్రహము స్వయంభువుగా 1891 సంవత్సరంలో ఖరనామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియనాడు కనుగొనబడినది. ఆ తదుపరి 1893 విజయనామ సంవత్సరంలో శ్రీ స్వామివారి మొట్టమొదటి ఆలయ నిర్మాణం 29/12/1893 తేదీన ప్రతిష్ఠాపన జరిగినది. అనంతరం తిరిగి 1933-34 సంవత్సరాల్లో అట్టి ఆలయమును స్థానికంగా లభ్యమైన రాయితో పునర్నిర్మించియున్నారు. అట్టి నిర్మాణము తిరిగి శిథిలావస్థకు చేరుకొనుటతో 2010 సంవత్సరంలో సదరు నిర్మాణ తొలగింపు ప్రక్రియ ప్రారంభించి 28/4/2011 తేదీన శంఖుస్థాపన జరిపి తమిళనాడులోని నమ్మక్కల్ నుండి గ్రానైట్ రాయిని తెచ్చి ఉలులతో చెక్కి పునఃనిర్మాణము పూర్తి చేసి 14/3/2012 తేదీన ఖరనామ సంవత్సర పాల్గొన బహుళ సప్తమి నాడు శ్రీ స్వామివారి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. శైవులు, వైష్ణవులు, మధ్వులు అను భేదభావం లేకుండా సర్వజనులకు ఆరాధ్యుడైన సత్యనారాయణుని సుందర రూపము సకల దేవతలకు పూజనీయము. మూతిపై మీసములు, చేత ధనుర్బాణములు, మందహాసమున విరజిమ్ము సౌమ్యాకృతి, కరుణారస చూపులతో త్రిమూర్తుల సర్వశక్తులు ఒక్కచోట ప్రకటితములగుట చేతనే శ్రీ స్వామివారు సకల జనాకర్షకులైనారు. ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడినది. ఆలయం 2 అంతస్తులలో ఉంటుంది. క్రింది భాగములో వైకుంఠ నారాయణ మహాయంత్రము మరియు భగవంతుని పీఠం ఉన్నాయి. యంత్రానికి 4 వైపులా గణపతి, సూర్యనారాయణ స్వామి, బాల త్రిపుర సుందరి, మహేశ్వరులతో కూడిన పంచాయతనం ఉంటుంది. పైభాగాన 1వ అంతస్తులో మధ్యలో సత్యనారాయణ స్వామి మూల విరాట్, కుడివైపున అనంతలక్ష్మి అమ్మవారు, ఎడమవైపు పరమేశ్వరుడు ఉంటారు. ప్రధాన ఆలయం రథం రూపంలో నిర్మించబడినది. ప్రధాన ఆలయం ముందు అనివేటి మండపం ఆధునిక వాస్తు శిల్పంతో నిర్మించబడింది. విగ్రహం స్తూపాకారంలో సుమారు 13 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందు మూలస్థానములో శ్రీ స్వామివారి ఆలయం క్రింది అంతస్తులో శ్రీమత్ త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రం ప్రతిష్ఠింపబడింది. దిగువ భాగము బ్రహ్మదేవుని, పైభాగం విష్ణువును సూచిస్తుంది. మధ్య భాగం శివుడిని సూచిస్తుంది. దేశంలోని కొన్ని ఇతర ప్రదేశాలలో హరి మరియు హరభగవానుల ఐక్యతను సూచించే కొన్ని ఆలయాలు ఉన్నాయి. కాని ఏకకాలంలో పూజించే విధంగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరునికి ప్రాతినిధ్యం వహించే ఒకే విగ్రహంగా ఏర్పరచబడటం ఈ ఆలయం ప్రత్యేకత.
ఈ విశిష్టత భారతదేశంలోని ఏ ఇతర ఆలయాల్లోనూ మనకు కనిపించదు. అన్నవరంలో రత్నగిరి కొండపై త్రిమూర్తుల కలయికతో శ్రీ సత్యనారాయణ స్వామి అద్వితీయమైన రూపంలో వెలిశారని తెలిసిన అనతి కాలంలోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య వందల నుండి వేలకు చేరుకున్నది. ప్రస్తుతము రోజుకు సగటున 10,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో ఈ క్షేత్రంలో స్వామివారి వ్రతాలు జరుగుతుంటాయి. కొండ దిగువన గ్రామదేవత నేరేళ్లమ్మ ఆలయం ఉంటుంది. ఆ తదుపరి మెట్ల మార్గం ప్రారంభంలో తొలి పావాంచ, తరువాత కనకదుర్గ అమ్మవారి ఆలయం, మెట్ల మార్గం పై భాగంలో కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయం ఉంటాయి. రత్నగిరి కొండపై ప్రధాన ఆలయానికి సమీపంలో శ్రీరామాలయం ఉన్నది. ఈ క్షేత్రమునకు శ్రీరాముడు క్షేత్రపాలకులయ్యున్నారు. ప్రశాంత సౌమ్యమూర్తి. భక్తజన సులభుడైన శ్రీరాముని దర్శించిన మానసిక అశాంతి, దిగులు తొలగిపోతాయి. శ్రీ స్వామివారి పేరులోని విశిష్టత, నామ ప్రాశస్త్యం. శ్రీ అనగా లక్ష్మీవాచకము. శ్రీ స్వామివారు లక్ష్మీపతి ధర్మ సంస్థాపన కోసం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయుటకు మహోత్సాహముతో పూనుకొంటాడని తెలియజేస్తున్నది. శ్రీ స్వామివారి పేరులో వేంకట అనే శబ్దం ఉన్నది. వేం అనగా పాపము, కట అనగా ఖండన. వేంకట అంటే పాపాలను నశింపజేయువాడు అని అర్థము. పై భావములను కలుపుకుంటే వేంకటుడు అంటే పాపాలను నశింపజేసి తరగని ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించేవాడని అర్థం. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మహాపుణ్యప్రదమైన స్వర్గమర్త్యాది లోకములలో దుర్లభమైన ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించుట చేత దుఃఖ శోకములు నశించి ధన ధాన్యాది సర్వసంపదలు కలుగును. స్త్రీలకు సౌభాగ్యమును, సంతానమును ఇచ్చును. అన్ని కార్యములయందు విజయమే చేకూరును. ఎన్నో చిక్కు సమస్యలలో ఉండి బాధపడుచున్నప్పుడు, తీరని కష్టములు సంభవించినప్పుడు వాటి నివారణార్థం ఈ వ్రతము ఆచరించినచో సత్ఫలితములు పొందెదరని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారి వ్రతమును ఆచరించినచో శ్రీ స్వామివారి అనుగ్రహము పొందుటయే కాకుండా వ్రతములో ఆవాహన చేసిన అంగదేవతలైన లోకపాలకులు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహములు కూడా పొందెదరు. అన్నవరంలో వ్రతం చేసుకున్నచో విశేష ఫలితములు కలుగును. నా పేరు రేణుక. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి 5 days అవుతుంది. మేము తిరుపతి వెళ్ళి అక్కడ దేవుడిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము. సత్యనారాయణ దేవుడి వ్రతం చేపించుకున్నాము. కొత్తగా పెళ్ళైన దంపతులకి వ్రతం చేపించుకుంటే బాగుంటుంది అని, ఇంకా మా జీవితం బాగుండాలనేసి ఇక్కడికి మేము వచ్చాము. మా దర్శనం కంప్లీట్ అయింది. శ్రీ స్వామివారు స్వయంగా వెలసిన కొండపై శ్రీ స్వామివారి సన్నిధిలో వ్రతమాచరిస్తే మహాఫలదాయకమని ఎందరో భక్తులు అనేక కారణాలతో శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి వ్రతం చేసుకొనుచున్నారు. సత్యనారాయణ స్వామివారి ప్రసాదమునకు ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. వ్రతము చేసిన భక్తులందరికీ ఈ ప్రసాదము ఉచితంగా అందజేయబడుతుంది. కొండపైన, అదేవిధంగా కొండ దిగువన తొలి పావంచా వద్ద మరియు బైపాస్ నమూనా ఆలయం వద్ద ప్రసాదం విక్రయ కౌంటర్స్ ఉన్నాయి. ప్రతిరోజు జరిగే సేవలు. తెల్లవారుజామున 3:30 స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. తదుపరి స్వామివారికి తోమాల అంటే అలంకరణ సేవ జరుగుతుంది. 5 గంటలకు ధూప సేవ నిర్వహిస్తారు. 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారి అభిషేకం మరియు నిత్యార్చన నిర్వహిస్తారు. 6:30 బాలభోగ నివేదన, తదుపరి 7 గంటలకు పంచహారతులు, నీరాజన మంత్ర పుష్పములు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుండి సుమారు 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. ఉదయం 9 గంటలకు యాగశాలనందు ప్రతిరోజు కూడా ఆయుష్ హోమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 9:30 స్వామివారికి క్షేత్రపాలకులు
శ్రీ సీతారాముల సమక్షంలో నిత్య కళ్యాణం ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు దర్బార్ మండపమునందు స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర సహస్రనామ అర్చనలు భక్తులు జరిపించుకోవచ్చు. 12:30 రాజభోగము మహానివేదన జరుగుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు నిరంతరాయంగా సర్వదర్శనం లభిస్తుంది. రాత్రి 7 గంటలకు ప్రధాన ఆలయం నందు స్వామివారికి పంచహారతుల సేవ నిర్వహిస్తారు. రాత్రి 7:40 దర్బార్ సేవ, తదుపరి పవళింపు సేవ నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు కవాట బంధనం జరుగుతుంది. స్వామివారికి ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు ప్రాకార సేవ నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్జిత రథోత్సవం సేవ నిర్వహిస్తారు. నెలవారీ పండుగలు. ప్రతి నెల మఖా నక్షత్రం రోజున సత్యనారాయణ స్వామివారికి జన్మ నక్షత్ర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. మఖా నక్షత్రం రోజున స్వామివారికి అమ్మవారికి ఈశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా అభిషేకం నిర్వహించబడుతుంది. భక్తులు స్వయంగా పాల్గొనవచ్చును. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున క్షేత్రపాలకులైన సీతారాములకు శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. వార్షిక పండుగలు. చైత్రశుద్ధ పాడ్యమి తెలుగు సంవత్సరాది నాడు స్వామివారి సన్నిధిలో విఘ్నేశ్వర పూజాదికములు, పంచాంగ శ్రవణం, పండిత సత్కారములు ఘనంగా నిర్వహించబడతాయి. తదుపరి ప్రాకార సేవలో వెండి రథంపై స్వామివారికి మరియు అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. సంధ్య వేళలో కొండ దిగువన గజవాహన సేవ మరియు గ్రామోత్సవం జరుపుతారు. చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులు అన్నవరం చేరుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతారు. భద్రాచల రామచంద్రుడి వలె అన్నవరం క్షేత్రపాలకులైన శ్రీ సీతారాములు ఏకశిలపై ఉందురు. భక్తులకు వడపప్పు, పానకము వితరణ చేయబడుతుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాటి నుండి శ్రీ సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవములు ప్రారంభమవుతాయి. వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట, అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట, స్వామి అమ్మవారులకు ఎదుర్కోలు ఉత్సవం జరుపబడుతుంది. ఆంజనేయ స్వామి వాహనంపై సీతారాములు గ్రామంలో పెండ్లి పిలుపులు పిలుచుట జరుగుతుంది. మరుసటి రోజు అనగా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఉదయం స్వామివారికి ఆలయంలో స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. రాత్రి 9:30 నుండి స్వామివారి వార్షిక కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా కనుల పండువుగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై, శ్రీరమా సహితుడై చిన్మయానందుడై, సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. సంధ్యవేళ గ్రామోత్సవంలో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై, అమ్మవారు గజవాహనంపై సీతారాములను వెండి పల్లకిపై ఊరేగిస్తారు. రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు. దేవుని స్వర్ణ
ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గునివచ్చి కళ్యాణం జరిగిన తదుపరి స్వామివారి రథోత్సవం అన్నవరం పురవీధుల్లో ఘనంగా జరుగుతుంది. పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ స్వామివారు అమ్మవార్లకు చక్రస్నానం పంపానది నందు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ పాడ్యమి రోజున వివిధ రకముల పుష్పాలతో అతి వైభవోపేతంగా శ్రీ పుష్పయాగం నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ విదియ నాడు స్వామివారు ఆవిర్భావ దినోత్సవం. అదే రోజు పవిత్రోత్సవం, పూర్ణాహుతి, కొండ మీద వెండి ప్రాకార సేవ మరియు రాత్రి కొండ దిగువన గరుడ వాహన సేవ నిర్వహించబడుతుంది. శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణాష్టమి, భాద్రపద శుద్ధ చవితి రోజున శ్రీ వినాయక చవితి పూజలు, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించబడతాయి. కార్తీక మాసం ప్రారంభం నుండి శ్రీ స్వామివారికి ప్రతి సోమవారం రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించబడతాయి. కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ స్వామివారి తెప్పోత్సవం పంపా సరోవరం నందు కనుల పండువుగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా అసంఖ్యాకంగా భక్తులు వేడుకను చూచుటకు చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు ఇతర ప్రదేశాల నుండి వచ్చి స్వామివారి నౌకా విహారమును తిలకిస్తారు. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ మహోత్సవం జరుగుతుంది. అలాగే పంపా హారతులు జరుపబడతాయి. గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. అందుకు తగిన ఏర్పాట్లు దేవస్థానం వారు అన్ని సదుపాయాలను స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తదుపరి కొండ దిగువన జ్వాలాతోరణ మహోత్సవం అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. ధనుర్మాసంలో ప్రతిరోజు స్వామివారిని అమ్మవారిని గ్రామంలో వెండి పల్లకీపై ఊరేగిస్తారు. పుష్యమాసంలో జరుగు భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. భోగి పండుగ రోజున కొండ మీద భోగి మహోత్సవములు పూర్తి పల్లెటూరి వాతావరణంలో నిర్వహించబడతాయి. మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య నమస్కారములు స్వామివారి సన్నిధిలో జరుపబడతాయి. మాఘమాస బహుళ త్రయోదశి నాడు ప్రధానాలయంలో మూలవరులకు మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవం ఘనంగా జరుపబడుతుంది. 2011-12 సంవత్సరాల్లో స్వామివారి ప్రధానాలయ పునఃనిర్మాణం చేసి ఖరనామ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున పునఃప్రతిష్ఠ చేయుట జరిగినది. మాస నిత్య పూజలు చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతి ఏకాదశికి స్వామివారికి స్వర్ణ పుష్పార్చన, లక్షపత్రి పూజ మరియు ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం ఆయుష్ హోమం, ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో చండీ హోమం, ప్రతి పౌర్ణమి మరియు అమావాస్య రోజున ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. గోపూజ అన్నవరం శ్రీ స్వామివారి దివ్యక్షేత్రంలో గో సంరక్షణ ట్రస్ట్ నిర్వహించబడుతున్నది. ఈ గోశాలనందు సుమారు 180 గోవులకు ప్రతి నిత్యం గో సంరక్షణ ట్రస్ట్ ద్వారా అన్ని వసతులు కల్పించబడుతున్నాయి. భక్తులకు గోపూజలు చేసుకొనుటకు అవకాశం కల్పించడం జరుగుతున్నది. గో సంరక్షణకు ఆసక్తి గల భక్తుల నుండి విరాళములు స్వీకరించబడును. శ్రీ సత్యదేవ నిత్య అన్నప్రసాద వితరణ ట్రస్ట్ అన్ని దానాలలోకి అన్నదానం మిన్నా అని శాస్త్రములు చెప్పుచున్నవి. అతిథి దేవోభవ పేరుతో దేశం నలుమూలల నుండి వచ్చే శ్రీ సత్యనారాయణ స్వామి వారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడానికి దేవస్థానం అన్నప్రసాద పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 2500 నుండి 5000 మందికి శుచిగా సాంప్రదాయమైన రుచికరమైన భోజనమును సాధ్యమైనంత వరకు అరటి ఆకులలో అందిస్తున్నారు.
శాశ్వత అన్నప్రసాదం నిమిత్తం భక్తులు 1116 రూపాయల నుండి 1,00,000 రూపాయలు ఆ పైన ఎంతైనా విరాళముగా ఇవ్వవచ్చును. అట్టి మొత్తములను బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్గా ఉంచి అందుపై వచ్చు వడ్డీతో సంవత్సరంలో దాతలు కోరుకున్న రోజున వారి పేరున అన్నప్రసాద వితరణ చేయబడుతుంది. దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యములు. బస్ సౌకర్యం. దేవస్థానం బస్సులను కొండపైకి రైల్వే స్టేషన్కు, రైల్వే స్టేషన్ నుండి కొండపైకి ప్రతి రైలు వచ్చు సమయముల ప్రకారం ఘాట్ రోడ్ మీదుగా రవాణా సదుపాయం కల్పించుట జరిగినది. వసతి సౌకర్యములు. రత్నగిరిపై ప్రధాన ఆలయానికి దగ్గరలో ఉన్న సత్రములు: సీతారామ సత్రం, న్యూ సెంటినరీ కాటేజ్, ఓల్డ్ సెంటినరీ కాటేజ్, ప్రకాష్ సదన్ ఏసీ అండ్ నాన్ ఏసీ. సత్యగిరి కొండపై ఉన్న సత్రములు: హరిహర సదన్ ఏసీ, హరిహర సదన్ నాన్ ఏసీ, శివ సదన్ ఏసీ మరియు కాటేజీలు. కొండ దిగువన ఉన్న సత్రములు: సత్యనికేతన్ సత్రము, పంపా సత్రము. ఉచిత వసతి సౌకర్యం. శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయం పక్కన సుమారు 500 మంది భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి గాను 3 అంతస్తుల ఉచిత డార్మెటరీ హాల్ నిర్మించి సదరు హాల్సునందు ఉచిత లాకర్స్ మరియు స్త్రీలకు పురుషులకు ప్రత్యేకంగా టాయిలెట్స్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాష్ సదన్ పక్కన సుమారు 100 మంది భక్తులు విశ్రాంతి తీసుకొనుటకు గాను గాల్వనైజ్డ్ ఐరన్ ప్రొఫైల్ షీట్తో ఉచిత డార్మెటరీ హాల్స్ నిర్మించి సదరు షెడ్లకు పక్కనే పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వివాహములు లేని రోజుల్లో సత్యగిరి కొండపై విష్ణు సదన్ నందుగల 36 హాల్స్లో భక్తులకు ఉచితంగా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశ్రాంతి తీసుకొనుటకు గాను కొండపైన రామాలయం వద్ద గల ఖాళీ ప్రదేశంలో సుమారు 500 మంది భక్తులు విశ్రాంతి తీసుకొనుటకు గాను గాల్వనైజ్డ్ ఐరన్ ప్రొఫైల్ షీట్ షెడ్స్లో ఉచిత వసతి సదుపాయం ఏర్పాటు చేసి సదరు షెడ్నకు పక్కనే పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు కొండ దిగువన జూనియర్ కాలేజ్ పక్క గ్రౌండ్ నందు గాల్వనైజ్డ్ ఐరన్ ప్రొఫైల్ షీట్తో 4 నెంబర్లు డార్మెటరీ హాల్స్లో ఉచిత వసతి సదుపాయం ఏర్పాటు చేసి వాటి పక్కన పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్, దూరపు ప్రాంతముల నుండి వచ్చిన భక్తులు వంట చేసుకొనుటకు అవకాశము కల్పించుట జరుగుచున్నది. ఇతర సౌకర్యాలు. కొండ దిగువ ఒక మెడికల్ ఆఫీసర్, ఫిమేల్ నర్స్, ఫార్మసీ సూపర్వైజర్, ఫార్మసిస్టుతో బస్టాండునకు సమీపంలో ఉచిత వైద్యశాల నిర్వహించుట జరుగుచున్నది. కొండపై అపోలో వారి సహకారంతో 24 గంటలు ఉచిత హెల్త్ సెంటర్ నిర్వహించుట జరుగుచున్నది. లాకర్సు సదుపాయం, రక్షిత మంచినీటి సరఫరా. కొండపైన 6 నెంబర్లు కొండ దిగువ తొలిపావంచ వద్ద 1, బైపాస్లో నమూనా ఆలయం వద్ద 1 చొప్పున ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాదానం. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాదానం ఓరియంటల్ హై స్కూల్, శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాల, శ్రీ సత్యదేవ డిగ్రీ కళాశాల, స్మార్త ఆగమ పాఠశాల నిర్వహించబడుతున్నాయి. ప్రతి హైందవ భక్తుడు జీవితంలో ఒక్కసారైనా అన్నవరంలో వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య క్షేత్రాన్ని దర్శించి తరించాలని కోరుకుంటాడు. సర్వే జనా సుఖినో భవంతు.